కొక్కిరాల ప్రేమసాగరరావు పరిశీలించారు. ఈ నెల 14 నుంచి 28వ తేదీ వరకు మేడారంలో నిర్వహించుకునే సమ్మక్క సారక్క మహాజాతర సందర్భంగా మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు కూడా జాతరని జరుపుకునేందుకు సమ్మక్క సారక్క గద్దెల నిర్మాణం చేసుకునే స్థలాన్ని శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు పరిశీలించారు. పట్టణంలో గోదావరి నది తీరాన నిర్మించుకునే జాతర స్థల ప్రాంగణాన్ని పరిశీలించి జాతర ఏర్పాట్లపై అధికారులకి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగరరావు మాట్లాడుతూ జాతర సందర్భంగా మంచిర్యాల జిల్లాకి ₹1 కోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మంజూరు చేసినందుకు సీతక్కకి కృతజ్ఞతలు తెలిపారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగునీటి సౌకర్యం కల్పిస్తూ పరిసర ప్రాంత పరిశుభ్రతని పాటించేలా చూడాలని కోరారు. ప్రత్యేకంగా అడగంగానే సమ్మక్క సారకు వచ్చిన డబ్బుల నుంచి ₹1 కోటి శాంక్షన్ చేస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారికి ధన్యవాదాలు. ఆ ₹1 కోటికి వెళ్ళి ఇక్కడ 50 అనుకుంటాను, నస్పూర్లో 30 అనుకుంటాను, ఇటుకలో 20 అనుకుంటాను. నస్పూర్లో ఏదో సింగరేణి వాళ్ళు చేస్తున్నారు, చూసాకు ఇలా వాళ్ళు చేస్తే ఆ డబ్బులు నిండు పెట్టేసి చేసేదాంట్లో ఒక్కదాని కోసం కాకుండా ఫ్యూచర్లో కూడా శివరాత్రి వచ్చిన ఇంకేం గోదావరికి సంబంధించి ఇక్కడ ఏం కార్యక్రమాలను కూడా పూజాకాలంలో చేసే విధంగా బాత్రూమ్లు కానీ శానిటేషన్ కానీ మంచినీటి సమస్య కానీ స్నానాలు చేసి లేడీస్ సపరేట్ జెంట్స్కి సపరేట్ పర్మనెంట్ సిస్టమ్ వ్యవస్థ ఇస్తాము. ఓవర్ ట్యాంక్స్ పెట్టి చేస్తాము. ఏ రకమైన ఇబ్బంది లేకుండా మా ఆలోచనతో ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ సమ్మక్క సారక్క చాలామంది ఇక్కడ భక్తులను ఇక్కడ నుంచి సమ్మక్క ఆడిదాకా పోవడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ చేసుకుంటేందుకు వాళ్ళకి అక్కడ ఉన్న సౌకర్యాలు కాకపోయినా అట్లీస్ట్ వాటితో సమానంగా వాటితో కంపేర్ చేసే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కాకుండా మంచినీళ్ళకి కానీ స్నానాలు కానీ మొక్కడానికి కానీ మంగళి వాళ్ళ శవర వాళ్ళ దగ్గర కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి చేసి వాళ్ళ ద్వారానే కాంగ్రెస్ వాళ్ళు బాగా చేసిందని చెప్పారు. సిద్ధంగా ఖచ్చితంగా చేస్తారు.